ఈ మేడం చైర్స్ మధ్యలో అడ్జస్ట్ అవ్వాలనుకుంటుంది, కానీ చైర్స్ మేడం ని మధ్యలో అడ్జస్ట్ చేసేసుకున్నాయి. ఈ రిక్కుపోయారా ఆంటీ గారు? ఈ పిల్లలైతే బానే పైన అడ్జస్ట్ అయిపోయారు, కానీ ఎంతసేపు అని చెప్పండి, మాటల్లోనే కింద పడిపోయారు. చూసారా? మన షోలో కొందరు మహామేధావుల ఎక్స్పెరిమెంట్స్ వచ్చే వరకు మనకి పూర్తిగా మజా రాదు కదా. ఇప్పుడు ఈ మేధావుని చూడండి, రియల్ లైఫ్ లో వీడియో గేమ్ ఎందుకు ఆడాలనుకుంటున్నాడు? ఓకే, నువ్వు ఈ గ్యాప్ లో అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నావా? నో, ఇలా జరుగుతుందని 3 గంటలు పడిన కష్టం నిమిషాల్లో కూలిపోయింది. ఐ నో యార్, నువ్వు ఇలాంటివి చేస్తుండవు, కానీ చూడు నీ సిచ్యువేషన్ కే వచ్చేస్తున్నాను. బట్ యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. మాక్సిమం స్టెబిలిటీ కోసం, సపోర్ట్ కోసం ఒక లార్జ్ బేస్ కావాలి. సెంటర్ ఆఫ్ మాస్ బాటమ్ కి సరిగ్గా మిడిల్ లో ఉండాలి. హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉండే ఐటమ్స్ పెడితే వాటి మధ్య ప్రెషర్ ఏర్పడడం జరగదు. ఒక ఇంటర్లాకింగ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల బాక్సుల మధ్య ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడే అవి వాటి స్థానాల నుండి కదలకుండా ఉంటాయి. గాట్ ఇట్? ఆల్రైట్, బాక్సెస్ స్ట్రక్చర్ సరిగ్గా ఉంచాలి. జాగ్రత్తగా చూడాలి. పెడుతున్న బాక్సులు కింద పడిపోకుండా ఉండాలి. అండ్ బాక్సుల్ని కదలకుండా ఉంచేంత ఫ్రిక్షన్ కలిగి ఉండాలి. క్యూ, ఐ hope you got the science. MP bro, what a scientific brain bro. Bro, 143 bro. I mean, I love you bro.